రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3 కీలక బిల్లులు ఇవాళ తెలంగాణ శాసనసభ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన ఎజెండా ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అసెంబ్లీ దగ్గర నుంచి మరి పోర్టు సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు ఎస్ అమూల్య, ఈరోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఈరోజు శాసనసభలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చర్చించి ఆమోదం కూడా కోరనున్నారు. ఇక బీసీలకు సంబంధించిన అంశము ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినట్టి అంశము. ముఖ్యంగా బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీన్ని కూడా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు. ఇక గ్రామీణ పట్టణ అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపు బిల్లును మరో బిల్లును కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. దీన్ని కూడా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు. దీనికి సంబంధించి ఇక చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక మిగిలిన బిల్లు కూడా ఇటు దేవాదాయకు సంబంధించినటువంటి బిల్లును కూడా హిందూ సవరణ బిల్లును కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత దీన్ని చర్చించిన తర్వాత ఆమోదం కూడా కోరనున్నారు. ఇక పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి బిల్లును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత చర్చించి ఆమోదం కోరున్నారు. కానీ ఇక శాసన మండలి విషయానికి వస్తే మాత్రం శాసన మండలిలో ఓన్లీ ఈరోజు ప్రశ్నోత్తరాలకే బిజినెస్ పరిమితం కానున్నది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే కళ్యాణ మస్తు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ అదేవిధంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశం కానీ దాంతోపాటు ఇటు రాష్ట్రంలో వరి ధాన్య సేకరణ కానీ వరికి బోనస్ ఇవ్వడం కానీ అదేవిధంగా తుమ్మిడి హట్టి నుంచి అదేవిధంగా నీటి సరఫరాకు సంబంధించిన అంశాలపైన కూడా ఎల్లంపల్లికి నీటి సరఫరాకు సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు శాసన మండలిలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓన్లీ ప్రశ్నోత్తరాలకే పరిమితం కానున్నది. ఇక శాసన సభలో కూడా ఇప్పుడు మనకి చూస్తే మాత్రం శాసనసభలో కూడా మొత్తం కొన్ని అంశాలు కూడా చర్చకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శాసనసభలో చూసుకుంటే మాత్రం శాసనసభలో మెస్ డేట్ ఛార్జీల పెంపుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా జాతీయ రహదారుల విషయంలో ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి వాటితో పాటుగా కామారెడ్డి జిల్లా పర్యాటక కేంద్రం సంబంధించిన అంశాలు కానీ వాటితో పాటుగా శంకర్పట్నం మండలంలో హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించిన అంశం కానీ వీటితో పాటుగా ఇక మహబూబాద్ పట్టణంలో చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశాలు ట్రీ ప్రైడ్ కింద రాయితీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం శాసన మండలి మాత్రం ఓన్లీ ప్రశ్నోత్తరాలకే పరిమితం అవుతుంది. ఓన్లీ అవి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాలు ప్రవేశపెట్టడం మాత్రమే జరుగుతుంది. ఇక శాసనసభలో కూడా చర్చకు వచ్చే ప్రశ్నలు కూడా చూస్తే మాత్రం మెస్ డేట్ ఛార్జీల పెంపు వీటిపైన కూడా ఇటు శాసన సభలో ప్రశ్నలు ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత వీటిపైన కూడా చర్చిస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈరోజు 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి యొక్క శాసన మండలికి ఓన్లీ 10 ప్రశ్నోత్తరాలకు సంబంధించిన అంశాలపైన ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. దాని తర్వాత ఇటు 5 బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వాటి కోసం చర్చించి ఆమోదం కోరనున్నది ప్రభుత్వం. అయితే ఇప్పటికే చూసాం మనము బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు సంబంధించిన అంశం పైన కూడా సపోర్ట్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుకు అనుగుణంగానే ఉన్నామని చెప్పేసి కూడా
బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది కాబట్టి సో ఖచ్చితంగా వీటిపైన చర్చించి ఆమోదం కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఎస్సీ వర్గీకరణ కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగానే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు కాబట్టి సో దానికి కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తే ఇక మిగిలిన అంశం ఏదైతే ఉందో ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లుకు సంబంధించి మాత్రం సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన చర్చిస్తారు కాబట్టి సో దీనిపైన కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ చూడాలి. మరి ఇక ఖచ్చితంగా చర్చించేటప్పుడు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందా, సపోర్ట్ చేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈరోజు కీలకమైన బిల్లులు మాత్రము తెలంగాణ శాసనసభలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వీటిపైన దాదాపుగా సాయంత్రం వరకు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మండలిలో మాత్రం ఓన్లీ ప్రశ్నోత్తరాలకే పరిమితం కానున్నది. ప్రశ్నోత్తరాలకు సంబంధించి చూస్తే మాత్రము కళ్యాణమస్తు పథకము, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం సంబంధించిన అంశం కానీ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం భూముల సేకరణకు సంబంధించి అయితే రంగారెడ్డి జిల్లాలో ఫార్మా భూములకు సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అకారణంగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పేదల భూముల్ని బలవంతంగా లాక్కుంటుందని చెప్పేసి కూడా చెప్తుంది కాబట్టి సో దీనిపైన కొంత అభ్యంతరం కూడా వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి చూస్తే మాత్రం రాష్ట్రంలో ఎక్కడ కూడా వరి ధాన్యం సేకరణకు సంబంధించి ఇటు బోనస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 500 కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు హామీ ఇచ్చింది. తీరా ఎక్కడ చూసినా కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు ఎక్కడ చేయలేదు కాబట్టి సో దీనిపైన కొంత అభ్యంతరం కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. కొంత అసెంబ్లీ కూడా ఈరోజు వాడివేడిగా కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు అధికార ప్రతిపక్షం నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సరఫరా అంశం ఏదైతే ఉందో దీనిపైన కూడా ఇటు ప్రశ్నలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఇటు సాగు అదేవిధంగా ఇటు సాగునీరుకు సంబంధించి కానీ తాగునీరుకు సంబంధించి కానీ రాష్ట్రంలో అనేక చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి కాబట్టి సో వీటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సాగునీరు తాగునీరు విషయంలో ఈ నీటి ఎద్దటి విషయంలో రాష్ట్రంలో మరో 2 నెలలు అంటే ఏప్రిల్ మే చాలా కీలకంగా వేసవి కాలంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక మెస్ డైట్ ఛార్జీలు పెంపు ఏదైతే ఉందో శాసనసభలో ప్రవేశపెట్టే ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక గురుకులాలు ఏర్పాటు చేశాము. గురుకుల పాఠశాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఒక కమిటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఒక కమిటీ నివేదికను కూడా సిద్ధం చేసింది కాబట్టి సో మెస్ డైట్ ఛార్జీలు పెంచడమే కాదు ఇబ్బందులు గురవుతున్నారు విద్యార్థులు, ముఖ్యంగా ఫుడ్ పాయిజన్స్ గురవుతున్నారు కాబట్టి సో దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా చూస్తే మాత్రం ఇక చుట్టూ అంటే మహబూబాబాద్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిధుల కోసం ట్రీపాయిడ్ కింద రాయితీ ఏదైతే ఉందో అంటే ఇప్పటికే చూసాం మనము ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా భూములకు సంబంధించి ఇటు అనేక చోట్ల ఇటు పేదల భూములు బలవంతంగా ఇటు ప్రభుత్వం లాక్కుంటుంది, వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోతుందని చెప్పేసి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ కాబట్టి దీనిపైన కూడా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈరోజు కూడా అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ ఇటు శాసనసభ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలతో పాటుగా 5 కీలక బిల్లులు కూడా ఈరోజు ప్రవేశపెడతారు కాబట్టి సో ఈరోజు సభలో కూడా శాసనసభలో కొంత మాటల యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తుంది, వాడివేడిగా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు సంబంధించి మొదటి నుంచి కూడా చెప్తుంది బీసీలకు సంబంధించి ఇటు బీసీలను తగ్గించే కులగణంలో భాగంగా బీసీలను తగ్గించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి సో దీనిపైన ఎక్కువగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. సో చూడాలి మరి అధికార పార్టీ ఏ విధంగా ఇటు ప్రతిపక్ష సభ్యులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్తుందో చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా కులగణన సరిగా జరగలేదు, రాష్ట్రంలో చాలా వరకు కూడా చాలా మంది కులగణనలో పాల్గొనలేదు. బీసీలకు సంబంధించి రెండోసారి అవకాశం ఇచ్చినా కూడా చాలా మంది ఇంకా మిగిలి ఉన్నారని చెప్పేసి కూడా అభ్యంతరం చెప్తుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దీనిపైన మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందనేది కూడా కొంత తెలియాల్సి ఉంటుంది. సో మొత్తం కూడా కీలకమైన బిల్లులు మరి కాసేపట్లో 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క శాసనసభలో 5 కీలక బిల్లులు కూడా ప్రవేశపెడతారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఐదులు.